హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ చేయూత పెన్షన్ గురించి మరో అప్డేట్ అయితే వచ్చింది. ఎప్పటి నుండి ఈ చేయూత పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారు, ఏమేమి అప్డేట్ వచ్చాయి, అలాగే ఎలాంటి మార్పులు చేశారు అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దీనికి మీరు చేయాల్సింది ఒకటే, వీడియో పూర్తి వరకు చూడాలి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే నేను పెట్టిన వీడియో అందరికీ వెళ్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఎన్ని లైక్స్ వస్తే అంత టార్గెట్గా నేను వీడియోస్ చేస్తాను, మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులు 44 లక్షల మంది వరకు ఉన్నారు. గత ప్రభుత్వం ఆసరా పెన్షన్ ద్వారా 2016 రూపాయలు, 4016 రూపాయలు పెన్షన్ ద్వారా ఇచ్చింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2016 రూపాయలు వచ్చేవారికి 4016 రూపాయలు, అలాగే 4016 రూపాయలు వచ్చేవారికి 6016 రూపాయలు అయితే పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే పెన్షన్ లబ్ధిదారులకు సందేహాలు అయితే వస్తున్నాయి. ఈ పెన్షన్ ఇస్తారా లేదా, 10 నెలలుగా పాటు పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు అని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతున్నారు. దీనికి సంబంధించిన ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి పెన్షన్ లబ్ధిదారుల గురించి డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఆధార్ కార్డు, పాస్బుక్ మరియు రేషన్ కార్డు అయితే సమర్పించారు. వికారాబాద్ జిల్లాలో క్లబ్ ఫంక్షన్ హాల్లో వికారాబాద్ జిల్లా సదస్సు జిల్లా అధ్యక్షులు శ్యాంప్రసాద్ అధ్యక్షత జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ళ జంగయ్య పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వికలాంగులకు 6016 రూపాయలు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత గీత కార్మికులకు 4016 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మర్చిపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. పక్క రాష్ట్రంలో వికలాంగులకు పెన్షన్, వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ పెంచితే బంగారు తెలంగాణలో మాత్రం పెంచకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో 1వ తారీఖున ఈ పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం 30వ తేదీ వచ్చినా అందజేస్తలేరంటే పెన్షన్ లబ్ధిదారుల మీద వారికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. కనుక పెన్షన్ పెంచుతామని కనీసం ప్రతిపక్షాలైనా ఆశ్రయించి ఉండాలని, పక్షాన పోరాటం చేస్తారని అనుకుంటే వారు కూడా పెన్షన్ ద్వారా పక్షాన నిలబడకపోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఆసరా పెన్షన్కు అండగా నిలిచింది ఇప్పటివరకు ఒక్కటే, గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు. మొన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి పింఛన్ పెంచకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై తేడాపేడో తెలుసుకోవడం కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. నవంబర్ 1 నుండి నవంబర్ 16 వరకు అన్ని జిల్లాల్లో సదస్సు నిర్వహించి నవంబర్ 17 నుండి నవంబర్ 23 వరకు అన్ని జిల్లాల్లోని కలెక్టర్ నిరాహార దీక్ష చేపట్టాలని, అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే 10 లక్షల మందితో 24న చలో హైదరాబాద్ చేపట్టి తీరుతామని హెచ్చరించారు. ఇదైతే ఈరోజు వరకు పెన్షన్ గురించి అప్డేట్. వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.